ఆబ్జెక్ట్ చేసి ఆపలేదు అతన్ని. ఎగ్జాక్ట్లీ రైట్. కత్తి వెంకటస్వామి గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకటస్వామి గారు. నమస్తే మేడం. వెంకటస్వామి గారు, ఏంటి అసలు ఇప్పుడు ఒక పార్టీ, రాజకీయ పార్టీ ఉన్నప్పుడు అది తెలంగాణలో వచ్చి ఒక సభకో సమావేశానికో లేకపోతే ఒక ప్రెస్ మీట్కో పెడితే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? అంటే పెట్టుకోవద్దని చెప్పడానికి మీరెవరు? జస్ట్ పర్మిషన్ అడిగారు. ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటారు అని అన్నారు, దానికి పర్మిషన్ మీరు ఇవ్వలేదు. అంటే అసలు వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట మాట్లాడారు. అంటే ఇప్పుడు ప్రెస్ మీట్కి కూడా మీరు అనుమతి ఇస్తారా లేదా, పోలీసులు భద్రత కల్పిస్తారా లేదా, పోలీసులు దీనికి అనుమతి ఇస్తారా లేదా అని కూడా ఎక్స్లో ఆయన స్పందించారు, వ్యంగ్యంగా దీని గురించి మాట్లాడారు. ఏంటి అసలు సభ పెట్టుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? అంటే మిగతా ఇప్పుడు మీరు ఎలక్షన్లప్పుడు ప్రచారానికి వెళ్ళారు కదా, కేరళలో కర్ణాటకలో అక్కడక్కడ తిరిగారు కదా, మరి మీరు అలా వెళ్ళినప్పుడు మీకెవరైనా అభ్యంతరం వ్యక్తం చేశారా? పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే మాత్రం మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్, ఒక రాజకీయ పార్టీ నాయకుడు వచ్చి ఇక్కడ మాట్లాడితే వచ్చే నష్టం ఏంటి మీకు? ఇప్పుడు మీడియా ఇట్లా చేస్తుందా లేకపోతే పవన్ కళ్యాణ్ కావాలని ఇట్లా చేస్తున్నా నాకు తెలియదు, కానీ ఎనలిస్ట్ గారు చెప్పింది వాస్తవం. దేశంలో ఏ మూలకైనా ఏ పౌరుడైనా పోయి భారత పౌరుడు మాట్లాడచ్చు, కలాపాలు చేసుకోవచ్చు, వ్యాపార కలాపాలు చేసుకోవచ్చు. దేశానికో లేకపోతే రాష్ట్రానికో నష్టం కలిగించేటువంటి కాకుండా అసాంఘిక అయినటువంటి పనులకు మాత్రమే ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంది. మేము అబ్జెక్ట్ చేసింది వారు సభ పెట్టుకోవద్దని మేము అంటలే, లేకపోతే తెలంగాణ ప్రాంతానికి వారు రావద్దు అని అంటలే. వారి ఆస్తులు కూడా ఉన్నాయి ఉంటుంటే ఇక్కడ వారు ఇక్కడ పౌరుడు, ఆయన ఇక్కడ ఇంత ఓటర్ ఉన్నాడు, ఇప్పుడు ఓటర్ ఎక్కడ ఉందో తెలియదు మరి. సో ఇంత కూడా ఓటర్ హైదరాబాద్ కూడా ఉన్నాడు ఆయన. సో కాబట్టి వారికి కానీ వారి అభిమానులకు కానీ సభ పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి, ఒక జాతీయ పార్టీకి రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము ఎప్పుడు కూడా కాదంటలే. కాకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ ఈ మధ్య చేసినటువంటి తెలంగాణ దిష్టి తాకి కోనసీమ కొబ్బరి చెప్పే మాడి మసి అయిపోయినాయని చెప్పినటువంటి సందర్భం, లేకపోతే అంతకుముందు తెలంగాణ ఏర్పడుతున్నటువంటి సందర్భంగా నేను 11 రోజులు ఉపవాసం ఉన్నాను, అన్నమే ముట్టుకోలేదు అనేటువంటి చెప్పినటువంటి తెలంగాణ, అంతకుముందు ఆయన ఉన్నటువంటి పార్టీ అదే వారి అన్నగారు ఉన్నటువంటి పార్టీ నిరుద్ధంగా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఈ కారణాలన్నిటి చేస్తా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి. సో ఈ సమయంలో వారు మామూలుగా వస్తున్నారు పోతున్నారు, మొన్నటి దాకా హైదరాబాద్ లో ఉన్నారు కదా, చికిత్స కోసం కూడా వచ్చినారు కదా. అట్లాంటి వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాల విషయాలు వచ్చినప్పుడు ఎవరు ఏం అబ్జెక్ట్ చేయవాల. కానీ ఇవాళ ఆయన ఒక రాజకీయ పరమైనటువంటి తెలంగాణ నవనిర్మాణము ఏదో చేద్దాము అనేటువంటి ఆ రాజకీయ కోణంలో సామాజిక కోణం అంటున్నాం, రాజకీయ కాకపోతే సామాజిక ఆ పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలను ఇన్నాళ్ళు కామెంట్ చేసింది కాబట్టి దీనికి వారు అంటే తెలంగాణ ప్రజలు నొచ్చుకొని ఉన్నారు కాబట్టి దానికి క్షమాపణ చెప్పమని అడిగినాడు. లేదు, నేను పొద్దున కూడా ఒక డిబేట్ లో నొచ్చుకున్నారు అని మీకేమైనా తెలిసిందా? నొచ్చుకున్నారు అని అంటే ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ కి అంతమంది వస్తారా అభిమానులు? లాఠీ చార్జ్ కూడా జరిగే స్థాయి దాకా వెళ్ళింది, పోలీసులు కార్యకర్తలకి కూడా వాగ్వాదం జరిగింది. నిజంగా ఒకవేళ తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానియొద్దు, ఆయనకు పూర్తిగా వ్యతిరేకం అనుకుంటే ఆయన సినిమాల్ని ఆదరిస్తారా? ఇంతగా ఆయన వచ్చినప్పుడు ఇంతమంది జనాలు ఆయన ఏం మాట్లాడుతారో వింటారని వస్తారా? అక్కడ కొండగట్టుకి అన్ని కోట్లు ఎలా సమర్పిస్తారు? పోనీ ఇప్పుడు ఒకవేళ మనం జనరల్గా మాట్లాడుకుందాము, అసలు మీరు ఒక పొలిటికల్ లీడరో ఇంకొక యాంకరో ఇంకొక అలా కాకుండా ఆయనకు అసలు ఏం అవసరము? 30 కోట్లు ఒక టెంపుల్ నిర్మాణానికి ఇవ్వడానికి ఏం అవసరము? ఇచ్చారు. కానీ ఇక్కడున్న రాజకీయ నాయకుల్లో ఎవరైనా వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చో లేకపోతే ఒక పార్టీకి సంబంధించి ఇచ్చారా? ఏం అవసరము అనేటువంటిది వారు చెప్పాలి, నేను కాదు కదా చెప్పేది. నేను ఇందాక ఒక మాట చెప్పిన, అది రాజకీయ కార్యక్రమం కావచ్చు, సామాజిక కార్యం కావచ్చు. ఆయన కూడా చేయాలనుకున్నటువంటి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆయనకు హక్కు లేదని అనడానికి ఎవరికి హక్కు లేదు. మాతో సహా కాంగ్రెస్ పార్టీ అని ఎవరికైనా హక్కు లేదు. నేను చెప్తున్న మీరు దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారో లేదో నాకు తెలియదు. మీరేమంటున్నారంటే, నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు మాట్లాడింది కాబట్టి
పొన్నం ప్రభాకర్ గారు చేసినటువంటి ఒక కామెంట్ ఏంటంటే, మీరు తెలంగాణ ప్రజలకు ముందు క్షమాపణ చెప్పండి, తర్వాత తెలంగాణ ప్రజలను వచ్చి ఉద్దేశించి మాట్లాడండి అని ఒక మాట అన్నారు. ఇది పొలిటికల్ గా సహజంగా ఎవరైనా లేదు ఆయన నేను తప్పు మాట్లాడలేదు అని అనుకున్నాడు, లేకపోతే తెలంగాణ ఏర్పాటు నేను వ్యతిరేకించలేదు అనుకున్నప్పుడు ఆయన ఆ వివరణ ఇవ్వచ్చు. నేను తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు, లేకపోతే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నేను ఈ డిస్ట్రిక్ట్ అన్నాను, ఆ మాట నేను అనడం నన్ను వక్రీకరించినారు, కాబట్టి దానికి నేను చింతిస్తున్నాను ఏదో వివరణ ఇస్తే అప్పుడు తెలంగాణ ప్రజలు, ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనంటే కేవలం ప్రజలే మొత్తమే భూమిగూడి వాళ్ళే రాలండి. తెలంగాణ ప్రజలను లీడ్ చేస్తున్నటువంటి లీడర్స్ కూడా ఉంటారు, రాజకీయ పక్షాలు ఉంటాయి, సామాజిక సంస్థలు ఉంటాయి, ఉద్యమ సంస్థలు ఉంటాయి. ఇవన్నీ కూడా వారు చేసినటువంటి కామెంట్ కు అందరు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. మీరు గతంలో వారు కామెంట్ చేసినప్పుడు నేను కూడా మీడియాలో మాట్లాడాను, తర్వాత మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. అవన్నీ మీరు చూసినట్టయితే ఉంటే వాటి పర్యావసానంగా ఇలా వ్యతిరేకత వచ్చిండొచ్చు, కానీ రాజకీయ పక్షంగా వచ్చి ఆయన సభ పెట్టుకోవడానికి ఏం అభ్యంతరం ఉండదు. ఒకవేళ మేము ఇయ్యలేదు అనేది కరెక్ట్ కాదండి. పోలీస్ వ్యవస్థ ఉన్నది ఒక్కొక్కటి, ఆ పోలీస్ వ్యవస్థ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇలా June 2 ఇదంతా కూడా రెచ్చగొట్టే ఉద్దేశం కాకపోతే June 2 ఆవిర్భావ దినోత్సవం కదా, ఈ June 2 నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఏర్పడ్డాయి, కానీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని ఉత్సవంగానే చేస్తలేరు, దానికి బదులు ఏదో దీక్ష చేస్తున్నారు. ఈ ఒక పక్కన తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించేటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి బీజేపీ వాళ్ళతో కలిసి ఈ వ్యతిరేకత చేసుకుంటూ మళ్ళీ వచ్చి తెలంగాణ ఏదో నిర్మాణం చేస్తా, లేదా నేను 30 కోట్ల పైసలు ఉన్నాయి కాబట్టి నేను ఆడ 30 కోట్లు ఇచ్చిన, ఆయన జేబుల నుంచి ఏమి ఇచ్చిండో మరి లేకపోతే టీటీడీ నుంచి ఇచ్చిండో నాకు తెలియదు, ఆ జేబుల నుంచి ఇస్తే ఉంటే పైసలు ఉంటే ఇవ్వచ్చు, దయార్థ హృదయంతో ఉండొచ్చు, ఏదైతే దైవ భక్తి కావచ్చు, లేదా సామాజిక సేవ కావచ్చు, మేము కావాలంటే లేము. ఎందుకు ఇచ్చినాడు, ఏం ఆశించి ఇచ్చాడు అనేది ఆయన తెలుసుకోవాలి, ఆయన్ని అడగాలి, మీరు మమ్మల్ని అడగొద్దు. సో మేము చెప్పేది ఏంటంటే ఇంత మట్టుకే అట్లీస్ట్ ఇచ్చారు కదా వెంకటస్వామి గారు, అట్లీస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఏ రాజకీయ నాయకుడు కూడా ఆయన సొంత జేబుల్లోంచో లేకపోతే ఇంకొక కమిటీ నుంచో కలిపి ఇవ్వలేదు కదా, ఎవరు కూడా ఇవ్వలేదు కదా, మరి ఆయన ఇచ్చారు. మరి ఆయనకు ఏ సంబంధం ఉందని ఇచ్చారు? నేనేమంటున్నా అంటే ఏ సంబంధం బట్టి ఆయన ఇచ్చాడో, ఏ రాజకీయ అవసరాలను బట్టి ఆయన ఏ ఆశించో, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దేని గురించి ఏదో ఒక స్వార్థంతో ఇచ్చిండో లేదా సేవాభావంతో ఇచ్చిండో ఆయన అడగాలి. నేను ఏమంటున్నా అంటే మీరు ఇవ్వలేదని మమ్మల్ని ఎట్లా అడుగుతారండి? మీరు మాకు మా దగ్గర డబ్బులు ఉంటే మేము తీసుకుపోయి రూపాయి వేస్తాం కావచ్చు దేవుని దగ్గర, మీకు చెప్తాం అది. లేకపోతే ఇంకొక రూపాయి ఇచ్చిండో, ఇంకొక 100 రూపాయలు ఇచ్చిండో, 50 రూపాయలు చిన్న అంటే ప్రజలందరూ కూడా పోయి ఆడ హుండీలో వేస్తారు, అవన్నీ చెప్తారా? ఈయనకు డబ్బులు ఉన్నాయి, ఈయన ఇచ్చినాడు, ఈయన ఎక్స్పోజర్ తీసుకున్నాడు. నేను కాదనంటే నేను ఆయన సేవతో ఉండొచ్చు, భక్తితో ఉండొచ్చు, ఏదన్నా ఇవ్వచ్చు, కానీ అది ఆయనకు సంబంధించిన విషయం. దాన్ని ఇచ్చినంత మాత్రాన ఆయన వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తానంటే కుదురుతుందా చెప్పండి మీరు? ఏమంటారు?